హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ అండి. నేను క్యాలీఫ్లవర్ కర్రీ గురించి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా కోడల రియాక్షన్ చూడాలా. క్యాలీఫ్లవర్ కర్రీయా, దాన్ని ఎవరైనా తింటారా అసలు అనేసిందండి. మా కోడలే కాదండి, క్యాబేజీ చేసినా క్యాలీఫ్లవర్ చేసినా చాలామంది ఇంట్లో ఎలాంటి రియాక్షనే వస్తుందండి. అందుకని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఈ క్యాలీఫ్లవర్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. అసలు క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తిన్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ డెఫినెట్లీ మార్చుకుంటారు, అంత బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకునే రైస్లోకే కదండి, చపాతీ, పరోటా, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. లేట్ ఎందుకు మరి, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ తెచ్చుకోండి. తెచ్చుకున్న క్యాలీఫ్లవర్ని వీడియోలో చూపించిన విధంగా సపరేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు క్యాలీఫ్లవర్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే క్యాలీఫ్లవర్ మీద మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ తెచ్చుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకున్న బాండిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ లైట్గా వేడయ్యేదాకా వెయిట్ చేసుకోండి. వేడైన తర్వాత ముందుగా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్లో యాడ్ చేసుకుందాం. వాటర్లో యాడ్ చేసిన క్యాలీఫ్లవర్ని జస్ట్ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అలా అని క్యాలీఫ్లవర్ని మీరు ఎక్కువగా బాయిల్ చేశారంటే మీరు కర్రీ చేసేటప్పుడు క్యాలీఫ్లవర్ మొత్తం చిదిరిపోతుందండి. అందుకని క్యాలీఫ్లవర్ని లైట్గా కుక్ చేసుకుని వాటర్లోంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 2 ఎర్రగా పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. అలానే 10 నుంచి 20 జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుని మనం యాడ్ చేసుకున్న టమాటా, కాజు, కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టిన బాండీలోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆయిల్లో వేసిన జీలకర్ర చిట్పట్లాడే వరకు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికల్ని ఆయిల్లో యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని ఆనియన్స్ని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అయిన ఆనియన్స్లోకి చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అలానే ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కాజు, టమాటా పేస్ట్ని ఫ్రై అయిన ఆనియన్స్లోకి యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న కాజు, టమాటా పేస్ట్ని ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. కాజు, టమాటా పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకునే టైంలో మంట సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజు, టమాటా పేస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా బాగా కుక్ అయి గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 స్పూన్లు సాల్ట్, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఉప్పు, కారం గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. అలానే కారం పచ్చివాసన పోయేంత వరకు గ్రేవీలో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా బాగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న క్యాలీఫ్లవరు గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. అలానే గ్రేవీలో ఉన్న ఉప్పు, కారం, మసాలాలు క్యాలీఫ్లవర్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. కొంతమందికి క్యాలీఫ్లవర్లో వచ్చే పచ్చివాసన నచ్చదండి. అలాంటి వాళ్ళు మాత్రం క్యాలీఫ్లవర్ని గ్రేవీలో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దండి, 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం యాడ్ చేసుకున్న వాటర్లోకి క్యాలీఫ్లవర్ని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కర్రీని బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కర్రీని కుక్ చేసుకుందాం. కుక్ అయిన కర్రీలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కర్రీ కుక్ అయ్యే టైంలోనే ఉప్పు, కారం సరిపోయలేదో ఒక్కసారి చూసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి, సరిపోతే అవసరం లేదు. క్యాలీఫ్లవర్ బాగా కుక్ అయ్యి కర్రీ మీ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా బాగా కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ క్యాలీఫ్లవర్ కర్రీని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంది. తినడం మొదలు పెట్టాక ఆపడం నా వల్ల కాలేదు, అంత బాగుంది.
డెఫినెట్లీ మీకు టైం ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటా. మీకేమైనా కర్రీస్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మీకోసం తప్పకుండా చేస్తానండి. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. యూట్యూబ్లో వచ్చే మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన వీడియోల్ని రెగ్యులర్గా మిస్ కాకుండా వాచ్ చేయొచ్చు. బాయ్ క్రేజీ ఫ్యామిలీ. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.